లేపా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇగో మీకైతే ఒక విషయం చెప్తా. మాదైతే మంచం అయితే ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. మొత్తం కింద అయితే పురుగు పట్టింది. అదైతే మొత్తం ఏమంటారు పరుపు మీద దాకా వచ్చి పిల్లలకైతే ఎక్కడ పడితే అక్కడ దురద ఎర్రగా అయిపోతుంది పిల్లలకి ఇట్లా. మరి రాజేష్ని అయితే మంచం అయితే తీయమని చెప్తే అయితే రాజేష్ అయితే మంచం తీస్తలేరు ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేనే ఈ మంచంని అయితే ఇప్పేద్దాం అనేసి అనుకుంటున్నా. అదే తిప్పుదామా? నువ్వు ఫోన్ పట్టుకో. ఇగో అంజలి కదా. సో ఫ్రెండ్స్, ఇగో ఇక్కడైతే మొత్తం పురుగు పట్టింది. కాళ్ళకారనే పోయినాయి. అయితే ఇక్కడ కాళ్ళకార అయితే పోయింది ఫ్రెండ్స్. ఇదంతా పురుగు అంతా ఇక్కడ పైదాకా వచ్చేసి బెడ్కి అయితే బెడ్ వరకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు అయితే మంచం అయితే తీసేద్దాం ఫ్రెండ్స్. ప్యాన్ అయితే తీసుకున్నాము. కిందికి పోయి మొత్తం నట్లన్నీ లూజ్ చేసేసి రాయేష్ ఎట్లాగో రాయేష్కి చెప్తే వినడు. అందుకే ఇక నేనే చేస్తే అయిపోతుంది కదా అనేసి నేనే ఇప్పేస్తున్నా. వచ్చినాక కాకపోతే ఇది వెయిట్ మోయడం అయితే నాతో కాదు. రాయేష్ వచ్చినాక పైన పెట్టిపిస్తా. పైన ఖాళీ ప్లేస్ ఉంది కదా, పైన పెట్టిస్తే అయిపోతుంది. పిల్లలకు వండుకోనికి అయితే దివాన్ ఉంది, మేమైతే కింద వండుకోవచ్చు. మమ్మీ నీకు వస్తుంది తీయనికి? వస్తుంది, నట్లు ఇప్పడమే కదా. చూసి భయం వేస్తుంది అంజలి, బల్లీలు ఉన్నాయేమని. మమ్మీ చూసి లేకపోతే పడతాయి. ఏం కాదు, ఒకసారి ఇప్పినా నేనే చూసి. సో ఫ్రెండ్స్, ఒక్కొక్క స్క్రూ చూడండి ఎంత దొడ్డుగా ఉంది, ఎంత పెద్దగా ఉన్నాయి. వీటి మీద ఈ మంచం ఆగుతాయి అంటే అక్కడొకటి ఇక్కడొకటి 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 4 స్క్రూలు ఉంటాయి. మమ్మీ అవి స్క్రూలు కావు, నట్లు. టైట్ ఫిట్ చేసిండే అమ్మ డాడీ అయితే. వస్తలే వస్తుందా? మమ్మీ నీకు ఎంత బలం ఉంది, చేతితో తీస్తున్నావు. వాడు డాడీని తీసుకురాపో. తీసుకురాపో. అలా సంత మామతో కూర్చొని మాట్లాడుతుంది, తీసుకురా. అమ్మో, దీన్ని చూడ అంజలిగా పురుగు చూడు దీనికంట. అంటే పురుగేనా? సో ఫ్రెండ్స్, ఇక రాయేష్ అయితే వచ్చినాక ఇదైతే తీసి పైన పెట్టిపిస్తే ఇక తర్వాత ఒకవేళ పైనకి పోయినాక చూద్దాము. వేస్తే ఎందుకు రమ్మని మంచిగా ఇప్పాలని చెప్పు డైరెక్ట్ నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆయనకు అర్థమే అవుతలే. ఒక్కసారి చెప్తే మా రాయేష్ వినర్ ఫ్రెండ్స్ 10 సార్లు ఎంబడి వాళ్ళాలి ఆయన ఎంబడి. ఇక ఇప్పుడైతే నేనైతే నట్లు లూజ్ చేసేసిన. కాకపోతే నాకు లేపనికి రాదని నేను లేపుతలేను. రాయేష్ వచ్చినాక లేపి పైకి తీసుకుపోదాం, ఓకేనా? పైన ఎడబెడతామో ఇట్లా చూపిస్తాం మీకు. ఇప్పుడు ఈ మంచం తీసేస్తే అంజలి మాత్రం కింద వండుకోవాలి. వస్తున్నా ఏమని చెప్పినా? మమ్మీ పిలుస్తుంది రామంటు. మా మమ్మీ పిలుస్తుంది రామని చెప్పినావా నువ్వు? సో ఫ్రెండ్స్, ఇక నా మంచం అయితే పోతుంది. 10 years అవుతుంది ఈ మంచం తీసుకొని. అంజలి పుట్టక ముందేమో తీసుకున్నాం ఈ మంచం. అంజలి పుట్టినాక తీసుకున్నాము. అంజలి 5 months ఉన్నప్పుడు తీసుకున్నాం ఇది. ఇప్పుడు అంజలికి పెద్దగా కానీ ఇది ఇప్పుడు పట్టేసి తీసేస్తున్నాం. ఇక తీయు మంచము, ఎన్నిసార్లు చెప్పినా నీకు మంచం తీయమని. సో ఫ్రెండ్స్, ఇంకొక వేషం అయితే చూపిస్తాం మీకైతే. తనగా చూడండి, ఇక మా రాయేష్ గుండె అయితే చూడండి ఎట్లా వేయించుకుండు. అంటే గుండు కాదంటది, కటింగ్ అంట. పాపం మా రాయేష్కి ఇక్కడ హెయిర్ మొత్తం పోయింది ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ అయింది, అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయింది. అక్కడ అన్ని ఏరోప్లేన్స్ వచ్చి ఆగుతున్నాయని, వెయిట్ ఎక్కువైపోతుంది ఏరోప్లేన్స్ వచ్చి ఆగుతున్నాయని, అందుకే చిన్న కటింగ్ అయితే వేయించుకుండు. అదే అదే ప్లీజ్, అదే ఇప్పే అబ్బా, ప్లీజ్ ఇప్పేసి. ఇప్పేసి అరే ఇప్పు ఏం కాదు. అవుతుంది మంచిగా అసలు ఉండొద్దు ఇంట్లో. మొత్తం పురుగు పట్టింది, అది మనుషులకి ఎర్రగా అవుతుంది. అది పొద్దున లేపా 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 ఇప్పలే.
ఇప్పుడు ఎట్లా లేస్తావే? మళ్ళీ ఇదేంది ఇట్లా జరిగింది మంచాము? ఇప్పలేదు. అరే ఇప్పుడు ఎట్లా లేస్తావు? కింద పడ్డావు. ఇప్పనికి ఇప్పేసినావా పానాలు? నేను ఇప్పలే ఓవర్ చేయకచ్చు. ఇప్పుడు ఎట్లా లేస్తావు అయ్యా? అరే లేపే. ఎట్లా లేపాలే? నాకు భయం వేస్తుంది. మొత్తం ఏంది ఇది? చెప్పవా మరి? అలా ఇరికిడు పంది పిల్లి ఇరికి. అరే అరే లేపే. చూసి రెండింటి మధ్యలో ఇరకగలవు చూసి మెల్లగా. మళ్ళీ చెప్పవా నట్లు ఇప్పినావని? ఇప్పలే నేనే తిప్పిన అట్లా. మళ్ళీ ఎట్లా ఉసిపోతుంది? దా చేయిస్తా. ఓవర్ యాక్షన్ చేయకచ్చు. అది కూడా మీద పడుతుంది. మెంటలా నీకు? ఆ? కాదు పిచ్చి పట్టిందా ఏంది చెప్పవా? ఇప్పుడు నెత్తి మీద పడితే పోతావు. అది చూడు ఎడబడ్డా. నెత్తి మీద పడితే ఎంటికలు మంచిగా వస్తాయని ప్లాన్ చేసుకున్నావు కదా ఇది మొత్తము? ఎస్ ప్లాన్ చేసిన. అందుకని నవ్వుతురాలు. అంజలి అయితే అప్పటి నుంచి ఒకటేనా కానీ ఇప్పుడు నెత్తి మీద పడుతుండే అది. పైకి వెళ్ళిపోతావు అంతగా. చదివిన చదవకపోయినా వాళ్ళు తిట్టేటోళ్ళు కొట్టేటోళ్ళు. కథలు పడద్దు వీటి మీద మజాక్ చేయొద్దు. అర్థమైందా? యా యా ఇప్పుడు అది ఎట్లా పడుతుండే? నెత్తి మీద పడుతుండే అది. జుట్టు మంచిగా వస్తుంది. ఎలా తోటవో కింద పడ్డా కాదు ఇప్పినావు మళ్ళీ చెప్పాలి కదా ఇప్పేసినా అని. మంచం మీద వండుకుంటుంటే చూడ. కాదు నేను చెప్దామన్న లోపే నువ్వు వచ్చి అనుకుంటే నేను ఏం చేయాలి చెప్పు? ఇంకా న్యాయం దెబ్బ దాకలే ఏమన్నా అయితే ఏం కాదు. చూడు ఇక ఇప్పుడు ఆడున్నా నేను కొద్దిగా అయితే ఆడ పడుతుండే నా నెత్తి మీద. నెత్తి మీద పడితే నెత్తి మంచిగా డ్యామేజ్ అవుతుంది. హెయిర్ ఆపరేషన్ చేపిస్తా. ఆ గుండు చూసి ఆ బొజ్జ చూసి కరెగుండు ఎల్క అంటున్నా. ఇప్పుకోపో. అరే అరే ఇప్పుడా ఇప్పుడా దాదా ఇప్పుదురా రా. సో ఫ్రెండ్స్ చూసారు కదా రాయేష్ మీద అయితే నిజంగానే మంచిగా అయితే దొడలు అనమాట. నాకు ఇట్లా మస్తు భయం వేసింది నిజంగా ఏదో దెబ్బ తాకుతా అనేసి జల్లు అన్నది. అయితే నేను అక్కడ సైడ్ అట్లు రాయేష్ వచ్చి ఎట్లా కూర్చుంటాడు లూజ్ అయితే పడుతుంది కదా అనేసి అయితే ఇప్పిన. కాకపోతే అది మొత్తం ఇట్లా పడుతుంది అనేసి అయితే అనుకోలే. అది నిజంగానే ఎక్కువ పడిపోయింది అది. సో ఓకే నా ఫ్రెండ్స్ రాయేష్ అయితే కోపం మీద అయితే బయటకు వెళ్ళిపోయిండు. ఇవి వచ్చినాకైతే ఇది తీసుకొని పైన వేస్తాము. ఓకే నా ఫ్రెండ్స్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.